నెట్‌ఫ్లిక్స్‌లో ఒక సినిమా వచ్చింది. కుక్కలకి ఎంతో విశ్వాసం ఉంటదని మనం ఫస్ట్ నుంచి చదువుకున్నాం, విన్నాం. కానీ ఆ కుక్కల్ని ట్రైనింగ్ చేసే వ్యక్తి చెప్తే ఆ మనిషి కోసం, ఆ వ్యక్తి కోసం ఆ లైఫ్ టైమ్ అది ఎదురు చూస్తూనే ఉంటాయి. ఎంతో ప్రాణం పెడతాయి తన యజమాని కోసం అని చెప్పేసి సినిమాలో చూపించడం జరిగింది. ఆ సినిమా పేరు 'ఎకో'. 'ఎకో' అనే సినిమా 40 రోజుల క్రితం కేరళలో విడుదలైంది. సందీప్ హీరో అందులో. ఆయన అలాగే సౌరవ్ సచ్దేవ్ అని ఒక బాలీవుడ్ యాక్టర్ కురియన్ అనే ఒక పాత్రలో నటించారు. ఇక వినీత్ ఓల్డ్ హీరో, మన ప్రేమదేశం హీరో వినీత్ ఒక పాత్ర. ఇలాగ మెయిన్ పాత్రలు నరేన్ అనే ఒక మలయాళం నటుడు, తమిళ నటుడు మనందరికి కూడా తెలుసు. ఈ 4 మెయిన్ కీలక పాత్రలతోని ఒక ఫారెస్ట్‌లో ఒక చిన్న ఇంట్లో అలా జరిగే ఒక స్టోరీ. చాలా స్లోగా ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటుంది కథ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే సెకండ్ హాఫ్‌లోకి ఎంట్రీ ఇస్తామో అసలు ఒక్కొక్క లేయర్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎందుకు నేను ఇంత ఇంట్రెస్టింగ్గా చెప్తున్నానంటే, చాలా చిన్న స్టోరీని ఎంత గ్రిప్పింగ్గా చెప్పొచ్చు అంటే, డైరెక్టర్లో విషయం ఉంటే కనుక ఆ కంటెంట్కి పర్ఫామ్ చేసే వాళ్ళు కనుక పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కంటెంట్గా మనకి ధృవీకరించబడింది. అదే ఈ 'ఎకో' సినిమా. ఇది 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అందుకని ఎవరికి ఏ భాష వాళ్ళకైనా సరే ఇష్యూ ఉండదు కాబట్టి ఖచ్చితంగా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎకో' సినిమాని చూస్తే మాత్రం ఒక మంచి స్ట్రాంగ్ ఫీలింగ్, ఒక మంచి కథని చెప్పిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. చూసి ఎంజాయ్ చేయండి.